ఈ సమయంలో ఒక వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు మనం చదువుకుందాం. సమయల్ కిరణ్ చదువుతాడు. చాలు దేవుడి లేఖన భాగాన్ని మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, మమ్మల్ని ప్రేమించి మరొక ఆదివారం మరలా తిరిగి ప్రభా 21వ రోజు మా తండ్రి మీ సన్నిధిలో మేమందరం కూడుకోవడానికి మాకు మీరు ఇచ్చిన తరుణం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరూ ప్రభా విలువగా ఎంచుకొని ఆరాధనకు రాగలిగారో వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాళ్ళ హృదయంలో ఆరాధన పట్ల ఎలాంటి దాహం ఉందో, ఆకలి ఉందో, ఎలాంటి తృష్ణ నాయన వారి హృదయాల్లో ఉందో తెలియపరచబడతా ఉంది. కొందరి హృదయాలలో ప్రభువా ఈ తృష్ణ లేనట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. దయచేసి మీ ఎదుట మా హృదయాలను వాళ్ళ హృదయాలను కూడా మీరే సంధించండి. ఈ వాక్యమును మా ప్రభువా మాకు వివరించి మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము కొంచెం మరొకసారి ఆలోచన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఉదయం అందు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పట్టణానికి మరలా ఆయన వెళ్తూ ఉన్నారు. పట్టణమునకు మరలా వెళుతున్నారు. వెళుతున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఆకలిగా ఉన్నాడట. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఏం కావాలి? మనకి ఆహారం కావాలి. ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. అదేంటంటే అంజూరపు చెట్టు. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టును చూచినప్పుడు దాన్ని అంతా గమనిస్తే అంతా నిండిపోయినాయి ఆకులు. ఆకులే ఉండవు కదా, ఖచ్చితంగా ఏముంటాయి? ఫలాలు కూడా ఉంటాయి. ఆకులు ఉండవు, ఆకులు మాత్రమే ఉండే చెట్టుగా ఉండదు. కానీ అది అంజూరపు చెట్టు కనుక ఖచ్చితంగా అది కాయలు కూడా ఉంటాయి. ఆ కాయలు వీళ్ళరా తిని ఆకలి తీర్చుకోవచ్చు అని ఆలోచనతో ప్రభు దాని దగ్గరకు వచ్చారంట. దాని యొద్దకు ఆయన రావడం జరిగింది. దాని యందు ఆయన చూస్తే ఆకులు తప్ప మరి ఏమీ కనిపించలేదట. ఎక్కడ ఏ వైపు చూసినా సరే, కింద నుంచి పైకి చుట్టూ తిరిగి చూసినా ఎక్కడ కూడా ఆకులు తప్ప మరి ఏమీ కనిపించలేదట. ఈరోజు ఆలోచన చెయ్యండి మాట. దాన్ని చూచి ప్రియులారా, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పేశాడు ఆయన. ఏంటి? తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయిందట. సాధారణంగా చెట్టు ఎండిపోవడానికి టైం పడుతుంది ఏంటి, కానీ యేసయ్య నోటి నుంచి మాట వచ్చిందంటే తత్క్షణమే. ఇదే మాట మనం బైబిల్లో మత్తయి సువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద నుంచి దిగుతున్నారు. ఆ కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. 7వ అధ్యాయం ముగింపులో రాయబడి ఉంటుంది. ఆయన కొండ దిగి వస్తున్నటువంటి సమయంలో 8వ అధ్యాయం ప్రారంభంలో అక్కడ ఒక కుష్ఠరోగి ఆయన కొరకు కాసుకొని ఉన్నాడు. మోకాళ్ళుని ఏమంటాడంటే, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ఏం చేయగలవు? శుద్ధినిగా చేయగలవు అని అనగానే తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అని రాయబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ క్షణంలోనే ఏమైపోయిందంటే కుష్ఠరోగం అంతా ఏమైపోయింది? శుద్ధి అయిపోయింది. యేసయ్య నోటి మాటకు అంత శక్తి ఉంది. రెండవదిగా పక్షవాయువు కలిగినటువంటి వాడిని మంచం మీద మోసుకొని వచ్చారు యేసయ్య దగ్గరికి. కపెర్నహూములో ఒక ఇంటిలో యేసయ్య ఉన్నాడని తెలుసుకుని ఆ స్థలానికి చాలామంది రోగులను తీసుకొని వచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని ఇక లోపల బయట అంతా నిండిపోయినటువంటి సమయంలో ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని కొందరు మనుషులు మోసుకొని వచ్చారు ఆ స్థలానికి. ఆ సమయంలో లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆవరణంలో నిలబడడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏ పక్క నుంచో తప్పించుకొని మొత్తానికి ఇంటికి పైకి ఎక్కేసి సందు చేసి దాంట్లో నుంచి తాళ్ళతోటి ఆ రోగిని యేసయ్య ముందుకు దింపేశారు. దింపగానే ప్రభు ఏమన్నారంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. ఎవ్వరు అనలేరు ఆ మాట. యేసు ప్రభువు మాత్రమే అనగలిగిన మాట.
ఎందుకంటే ఆయన ఒక్కడికే అధికారం ఉంది. ప్రజలు ప్రియులారా ఆ మాట అనగానే వాళ్ళు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి, ఈయన ఎవరు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు సనుక్కుంటున్నారంట, ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎరిగి ప్రభు ఏం చేశారంటే, మీరు ఇలాగ ఆలోచించుకుంటున్నారు కదా, పాపములు క్షమించబడినవని చెప్పడం సులభమా, లేకపోతే నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోమని చెప్పడం సులభమా అని ప్రభు అడిగి ఏమన్నారంటే, అయినను పరుపెత్తుకోమని వెళ్ళిపోవని చెప్పడానికి కూడా నేను చాలినటువంటి వాడినే, అయితే పాపములు క్షమించుటకు నాకు అధికారం కలదని మీరు తెలుసుకోవాలన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా వెంటనే ప్రభువు ఆ మాట అన్న తర్వాత వాడిని చూసి ఏమన్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోమన్నాడు. అంతే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపో అని అనగానే ఆ క్షణములోనే అని రాయబడి ఉంది అక్కడ. తత్క్షణమే వాడు లేచి తన పరుపు తాను ఎత్తుకొని అందరి ఎదుట ప్రియులారా నిలబడిపోయాడు, నడుస్తూ వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. తత్క్షణమే స్వస్థత, తత్క్షణమే విడుదల, తత్క్షణమే పాపక్షమాపణ. ఈరోజు క్షమాపణకు ఆయన వాయిదా వేయడు. ప్రియులారా వాడిని చూసినప్పుడు, వాడి పరిస్థితి చూసినప్పుడు చాలామంది అనుకుని ఉంటారు, ఏ పాపం చేశాడు అని. అంటే ఇలా బాగున్నారు కాబట్టి పాపం చేయలేదని అర్థమా ఏమండి? వీళ్ళు బాగున్నారు కాబట్టి పాపం చేయలేదు, అందుకని మేము బాగున్నాం, మేము నీతిమంతులు అనా దాని అర్థం కాదు అండి. వాడికి వ్యాధి ద్వారా ప్రభు తాను తెలియచేసుకోవాలనుకున్నాడు. వీళ్లకు ప్రియులారా ఏ వ్యాధి లేకపోయినా నేనే మీ పాపముల నుండి విడిపించేవాడిని తెలియచేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది నాకు జబ్బు లేదు కదా, నాకు ఏ విధమైన సమస్య లేదు కదా, నాకు ఇంకా బోల్డ్ వయసు ఉంది కదా, ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్తాను, యేసయ్య దగ్గరకు ఎప్పుడు వచ్చినా చేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చేయటమే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దీని ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాలని ఆయన ప్రియులారా ఆశపడుతూ ఉన్నారు. దీని ద్వారా అది చూచి శిష్యులు ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిను అని చెప్పుకున్నారు. ఈ చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది దీన్ని చూడండి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, కొండను చూచి ఎత్తబడి నువ్వు సముద్రంలో పడవేయబడదువుగా అని చెప్పినట్లయితే అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచ్చు. కొండ అంటే అర్థం ఏంటి? అందుకే కొండ అంటే మన శక్తితో మనం చేయలేని కార్యాలు, మన బలంతో మనం తొలగించుకోలేనటువంటి ఆటంకాలు. అంతేగాని కొండ అంటే ఇప్పుడు మనం ఇక్కడ కొండలే ఉన్నాయి అనుకోవద్దు. అయితే ఇప్పుడు మనం మా వైపుగా చూస్తే పెద్ద పెద్ద కొండల్లాంటి ప్రాంతాలని మొత్తం ఇప్పుడు చదునుగా చేసేసారు, మైదానాలు అయిపోయినాయి. అర్థమవుతుందా? అయితే కొండలాగా కనబడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏమండి, వాటిని చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అంటే విశ్వాసంతో, అంటే ఎవరి యందు విశ్వాసంతో? యేసయ్యలో ఉన్న విశ్వాసంతో అంటే కనుక ఖచ్చితంగా అది ఎత్తబడి సముద్రంలో పడిపోద్ది అన్నాడు. కాబట్టి ఈరోజు మనం దేని గురించి అయితే కలత పడుతున్నామో, దేని గురించి అయితే ఇది నా వల్ల కావట్లేదు అని చెప్పి ప్రియులారా ఊరికే దిగులు పడిపోతున్నాము, దానికి విరుగుడు ఎక్కడుందంటే నీలో ఉన్న విశ్వాసమే దానికి అసలైన ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను పగలగొట్టినప్పుడు ఎలా పగలగొడతారో తెలుసా మీకు? ఏమండి, కొండ చిన్న రంధ్రం చేసి దాంట్లో ఏం చేస్తారంటే ఒక బాంబు పెడతారు, అవునా కదా? ఒక బాంబు పెడతారు. ఆ బాంబును పేల్చేటప్పటికల్లా ఆ రాయి ఇలా గిడిపోతుంది అన్నమాట. అయితే నేను అంటాను ఏంటంటే, అక్కడ పెట్టే బాంబు కంటే నీలో ఉన్న విశ్వాసం చాలా బలమైంది. ఎందుకు అంటే కొండ ఎత్తబడిపోద్ది అంటున్నాడు ఆయన. కొండ ఎత్తబడిపోద్ది. అది ఒక మొదటి పాఠం. రెండవ పాఠం ఏంటంటే, ఇక్కడ ప్రియులారా ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది, కానీ ఫలములు లేనటువంటి చెట్టులాగా ఉంది. దీన్ని వేషధారణ తత్వముతో పోల్చారు దైవజనులు, బైబిల్ పండితులు దీన్ని వేషధారణ తత్వంతో పోల్చారు. అంటే పూర్తి వేషధారణ తప్ప ఇంకక్కడ ఏ విధమైనటువంటి ఆ ఫలం లేదు, ఏ విధమైన ఫలం లేదు. ఈరోజు చూస్తే ఫలింపనటువంటి చెట్లు ప్రియులారా, వాటికి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఫలింపని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడి అగ్నిలో వేయబడిపోద్ది అన్నాడు. ఇంకా నో ఛాన్స్ అన్నమాట. దాని నుంచి ఎవరు తప్పించలేరు మనల్ని.
ఈరోజు ఆలోచన చేసుకోండి. ఎవరు ఫలించని చెట్టు, ఎవరు ఫలించే చెట్టు? కీర్తన, మొదటి కీర్తన మనం చదివితే అక్కడ రాయబడుతూ ఉంది కదా, తీయకుండా చెప్పండి. ఓకే. ఇంకా అతడు ఆకు వాడక నీటి కాలువ ఎవరు నాటబడినదే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. చూసారా, ఫలమిచ్చే చెట్టు వలె ఉండడం అనేది సాధ్యం అవ్వాలంటే ఒక విశ్వాసి ఫలించేవాడుగా ఉండాలి. అని అంటే నీవు 3 మానేయాలి, 1 నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలనంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తూ దాంట్లో నువ్వు ఆనందించాలి. ఏమండి, కొన్నిసార్లు చూడండి, మనకి ఇష్టమైనటువంటి వంటకం అనుకోండి, దాన్ని తింటూ ఆనందిస్తాం మనం. అర్థమవుతుందా? దాన్ని తింటూ ఆనందిస్తాం. వాక్యం చదువుతూ ఎప్పుడైనా ఆనందించారా? ధ్యానిస్తూ ఎప్పుడైనా ఆనందించారా? వింటూ ఎప్పుడైనా ఆనందించారా? ఆనందించుచు ధ్యానించుచు ఉన్నటువంటి వాడు ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. అంతేకాదు, అదే అధ్యాయంలో, ఆ కీర్తనలో అతడు చేయునదంతయో సఫలమగునని రాయబడతా ఉంది. ఏంటట? ఎంత? కొంత? అంత? సగమా? అంతయో సఫలమగును. చూసారా, ఈరోజు ఆలోచన చెయ్యండి. ఫలించే చెట్టులాగా ఉంటాడు ఒక విశ్వాసి. ఎప్పుడంటే ఈ రకంగా ఉన్నప్పుడు. ఈ రోజున మనకి ఏమి ఇష్టం అంటే జోకులు ఇష్టం. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోద్దన్నాడు ఆయన, కానీ అక్కడ కూర్చోడానికి ఇష్టపడతాం. మనం సరదాగా సమయం తెలియదు అనుకుంటాం. ఏమండి, సమయం తెలియదు అనుకుంటాం. అలాగా ఒకవేళ జోక్ చేసేటువంటి వాళ్ళు, ఫన్నీగా ఉండేటువంటి వాళ్ళు అంటే కొంతమంది ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. ఏమండి, కొంతమంది ఆడోళ్ళని ఆకర్షించడానికి మగోళ్ళు జోకులు వేస్తుంటారు, మగోళ్ళని ఆకర్షించడానికి ఆడోళ్ళు జోకులు వేస్తుంటారు. ఇక్కడికి లేరులేండి అలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏమండి, కానీ అపహాసకులు కూర్చుండే చోటన ఏం చేయొద్దు అంటున్నాడు ఆయన? కూర్చోవద్దు. రెండవది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున, మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. నీ ఆలోచన ప్రియులారా దేవుని యొద్ద నుండి పొందినటువంటి ఆలోచనగా ఉండాలి. దేవుని యొక్క పిల్లల దగ్గర నుంచి పొందిన ఆలోచనగా ఉండాలి. కానీ దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. పాపుల మార్గమున నీవు నిలవకూడదు. దేవుడు నిన్ను ఆ స్థలము నుంచి ఈ స్థలానికి తీసుకొచ్చాడు, నిన్ను వేరు చేశాడు. కానీ మళ్ళీ వెళ్ళి నువ్వు వాళ్ళతో కలిసిపోతే, మళ్ళీ వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే ప్రియులారా నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన జీవితం పాడైపోద్ది. అనుమానం లేదు. ఒకసారి ఈ ఉదాహరణ చెప్పాను నేను. ఒక మంచి నీళ్ళు గ్లాస్ తీసుకోండి, దాని నిండా మంచి నీళ్ళు ఉన్నాయి. ఒక కొద్ది పాటి, ఎక్కువ గ్లాస్ అక్కర్లేదు, ఒక చిన్నది ఏదో ఒక 2 మూతలు ఏమండి ఉండేలాగా డ్రైన్ వాటర్ తీసుకోండి. దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపండి. కలిపిన వెంటనే పాడవుద్దా? లేకపోతే నెమ్మదిగా కొంచెం పాడవుద్దా? వెంటనే పాడవుద్దా? మీ ఊర్లో అంతేనా? మా ఊర్లో కూడా అంతే. వెంటనే పాడవుద్దా? వెంటనే పాడైపోయే లక్షణం ఉంది. కనుక ఈ రోజున మనం ఆలోచించుకుంటే దేవుని వాక్యమును బట్టి ప్రియులారా, మనము ఏ గుంపులో ఉన్నామో ఆ గుంపులాగా తయారవుతాం. ఇంతగా దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే మనం ఉన్న గుంపు మనల్ని బట్టి పరిశుద్ధపరచబడే గుంపుగా ఉండాలి. కానీ మన పరిశుద్ధతను, మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన యొక్క ప్రార్థనను పాడు చేసేదిగా ఉండకూడదు. అలా ఉంటే ప్రమాదం. దేవుని సన్నిధి మనతో ఉండదు. దేవుని ప్రత్యక్షత మనకు దొరకదు. దేవుని యొక్క ప్రణాళికలో ప్రియులారా మనం ముందుకు కొనసాగలేము. ఈ రోజున అవా కావాలి బొవా కావాలనుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే ఫలించలేని స్థితి వస్తుంది. అందుకే ఫలించలేకపోవడం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తిని చూసి ప్రియులారా ఇతడు ఆత్మీయుడు, ఇతడు పరిశుద్ధుడు, ఈమె చాలా పరిశుద్ధురాలు, చాలా ప్రార్థనాపరురాలు అని విన్నటువంటి ఒక సహోదరి గురించి కానీ, ఒక సహోదరుడి గురించి కానీ, ఒక వారం రోజులు మనం వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నిజమే, నేను విన్నదానికంటే ఈమె ప్రార్థనాపరురాలు, నేను విన్నదానికంటే ఈమె నీతిమంతురాలు, ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీగానే ఉంది అని చెప్పగలుగుతారా? లేకపోతే ఏదో పైకి మాత్రం అలా కనిపించింది, కానీ ఈ 7 రోజులు ఉన్న తర్వాత అస్సలు సంగతి అర్థమైంది. ఏంటి? భక్తి లేదు, పాడు లేదు. ఏదో మందిరంలో అలా పాటలు పాడుతుంటే అయ్యి బాబో ఎంత కాదంతా అనుకున్నాము అని ఒకవేళ అనుకున్నట్లయితే, ఒకవేళ ఆ సహోదరుడి గురించి కూడా వీడంతా ఎంతో భక్తిపరుడుగా కనబడ్డాడు, ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడు, ఎంతో భక్తిపరుడుగా విశ్వాసంతో మాట్లాడుతుంటే నిజమే అనుకున్నాను. కానీ
చూస్తున్నంత విశ్వాసం ఏమీ కనిపించలేదు అన్నట్టుగా గనక ఒకవేళ మన సాక్ష్యం ఉంటే గనక మనం ఇదిగో ఈ చెట్టు కిందకే వస్తాం. మనం ఈ చెట్టు కిందకే వస్తాం. ఈ చెట్టు ఎలాంటి చెట్టు ఇది? ఆకులు మాత్రమే ఉన్న చెట్టు, ఫలము లేనటువంటి చెట్టు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ చెట్టు అంతా ఎదగడానికి యజమాని ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంత పని చేశాడు. ఆ తోటమాలికి ఎంత పనప్ప చెప్పాడు. అయ్యా దానికి నీరు పెట్టు, దానికి ఎరువు వెయ్యి, దాని చుట్టూ తవ్వు, అది బాగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. బాగా ఎదిగిపోయింది, కానీ ఇప్పుడు ఏమి లేవు, అక్కడ ఏమి లేవు, ఫలము లేదు, ఫలము లేదు. చూడండి ప్రియులారా, ఇలాంటి చెట్టును బట్టి ఎవరికైనా సంతోషం ఉంటుందా? నేను చెట్లు పెంచే అలవాటు నాకు ఉంది. పెంచినప్పుడల్లా ఆలోచిస్తూ ఉంటాను, ఇదే మాట గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక ఫలం ఒకవేళ కోసుకుంటున్నాం అనుకోండి, ప్రభువా నేను కూడా ఇలా ఫలించే చెట్టులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటి కాదు, ఏమండి, ఇంకా ఎక్కువ అయినటువంటి ఫలాలు కోసుకుంటూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది ఎక్కువ ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి ఫలాలు ఫలించాలని ఆయన కోరుతున్నాడు, ఎలాంటి ఫలాలు ఫలించాలని ఆయన కోరుతున్నాడో ప్రియులారా, అలాంటి ఫలాలు మనం ఆయనకు అందించగలగాలి. దేవుని వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించండి అన్నాడు. ఏం చేయండి? మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించండి అన్నాడు. ఈరోజు మనం ఆలోచించుకోవాలి, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. ఒకసారి ఒక ఊరిలో సోడాలు అమ్ముకునేటువంటి ఒక సహోదరుడు ప్రభువుని నమ్ముకున్నాడంట. నమ్ముకున్న తర్వాత వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్తున్నారు, చక్కగా వ్యాపారం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఊరిలో ఈయన దగ్గరే సోడాలు కొనుక్కోవడం, తాగడం, కొంతమంది షాపులకు వేయటం, ఇది చాలా బాగా జరుగుతుంది వ్యాపారం జరుగుతుండగా ఆ ఊరిలో, జాగ్రత్తగా వినాలి, ఆ ఊరిలో ఒక తిరునాళ్ళు జరుగుతుందట. తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఇతని దగ్గరకు వచ్చి అతను చందా అడిగారు. చందా అడిగితే నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఇవ్వను అని చెప్పాడు. ఇంకేదైనా చెప్పండి నేను ఇస్తాను, కానీ దీనికైతే నేను ఇవ్వలేను, నేను నడిచేటువంటి మార్గాన్ని బట్టి నేను ఇవ్వకూడదు అని చెప్పేశారు. చెప్తే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేశారు, ఈ రోజు నుంచి ఇతని యొక్క కుటుంబంలో ఈ సోడాలు ఎవ్వరూ కొనొద్దు, ఎవ్వరూ ఇతనికి హెల్ప్ చెయ్యొద్దు అని చెప్పి ఒక కట్టడి తీసుకొని వచ్చేసారు. మామూలుగా దేవుని మీద భారం వేసుకున్నాడు ఆయన. కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వెళ్తున్నారు, ఎవరు మాట్లాడట్లేదు, వెళ్తాడు, ఊళ్ళోనే ఉంటారు కానీ ఊళ్ళో వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, తన భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడే చూసుకుంటాడని చెప్పి మామూలుగా మందిరానికి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సోడాలు ఇతను తయారు చేస్తే కొనేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఊరిలో బాగా గుర్తింపు కలిగిన వ్యక్తి, ఎవరు కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే కొంటే వాళ్ళకి జరిమానా. ఇదంతా దేవుని మీద భారం వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి, ఎవరితోనూ పోట్లాడలేదు, ఎవరిని కూడా ఏమాత్రం కూడా ఏమీ అనకుండా దేవుని తన సన్నిధిలో ప్రార్థన చేస్తూ మందిరానికి వస్తూ తన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇలాగ ఆధారపడినటువంటి ఈ వ్యక్తికి ఒక రోజు నా పక్క ఊరు నుంచి కబురు వచ్చింది. ఏంటో తెలుసా? మీరు బాగా సోడాలు తయారు చేస్తారంట, మీ సోడాలు ఎవరో కొంటలేదంట, దయచేసి మా ఊరికి తెచ్చి మీరు మా ఊరిలో అమ్ముకోండి, మా ఊరిలో మా షాపుల్లో వేసుకోండి అని చెప్పారట. హల్లెలూయా అండి. ఇప్పుడు ఈ ఊరు అంతా కూడా ఈయనకు ఎలా జరుగుతుంది, ఎలా బతుకుతున్నాడు అని అంటే, ఆ ఊరు నుంచి ఇంకో పక్క ఊరు. ఏమండి, ఈ వ్యాపారం ఆగకుండా మళ్ళీ ఏమవుతుందంటే ఆ నోట తెలిసినటువంటి వాళ్ళకి ఈ సరుకు వెళ్ళిపోతానే ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మారు మనస్సుకు తగిన ఫలం అంటే అర్థమైందా మీకు? మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఏంటి? ప్రత్యేకించబడినటువంటి జీవితం. ఈరోజు ఆలోచన చెయ్యండి. ప్రత్యేకించబడినటువంటి జీవితం, అందరితో కలిసిపోయే జీవితం కాదు. ఏమంటే ప్రభువును ఎరగనప్పుడు అందరితో కలిసిపోయాం, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాం, వాళ్ళతో కలిసాము, వీళ్ళతో కలిసాము, అందరితో కలిసాం, అన్నీ ఒకటే అనుకున్నాం. కానీ ఇప్పుడు యేసయ్య మాత్రమే పరలోకానికి మార్గము, దేవునికి స్తోత్రం కలుగును గాక అన్న విశ్వాసంతో ఈరోజు మనం ఉన్నప్పుడు ప్రియులారా, మిగిలినటువంటి వారి వలన మనకు ఒత్తిడి కలుగుతుంది. మేము ప్రభువుని నమ్ముకుని మందిరానికి వెళ్తున్నాం, అప్పుడే వెళ్తుంటే అందరూ ఏమనివ్వరు తెలుసా? మీరు కూడా దిగిపోయారా, ఇదొకటి మిగిలిందా మీకు, అన్నీ అయిపోయినాయి, ఇంక ఇదొకటి మిగిలిందా మీకు అని. ఏం మనకేం చిల్లేం పడిపోదు కదా అలాగన్నంతలో, అంటే కానీ బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రభువుని ఎరిగినటువంటి ఇంకా పూర్తిగా ఏమీ ఎరగలేదు. మనం వెళ్తూ ఉన్నాం, వెళ్తుంటేనే ఇలా ఉంది అంటే మాకు చెప్పేవారు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు, బాబు ఏదైనా అనొచ్చు మిమ్మల్ని, మీరు ఇలా వెళ్ళిపోతున్నారని, మీరు ఏం పట్టించుకోకుండా మీరు ఆగిపోవద్దు,
మీరు ఏం చేయండి అంటే సాగిపోండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమన్నా బాప్తిసం తీసుకున్నాక సాగిపోవాలా, తీసుకోకముందు కూడా సాగిపోవాలా? రోగం తగ్గే వరకు కూడా హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాం. వెళ్ళి హాస్పిటల్కి పూర్తిగా బాగుపడినటువంటి వరకు కూడా హాస్పిటల్ వదిలిపెట్టాం. దేవునికి స్తోత్రం. శరీరరీతిగా మానసికంగా దేవుడు బాగు చేశాడు, శరీరరీతిగా బాగు చేశాడు, ఆత్మలో ప్రియులారా ఎంతో మనశ్శాంతినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వాళ్ళ మాట వీళ్ళ మాట విని దాన్ని ప్రియులారా ఒకవేళ మనం దూరం చేసుకుంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది. ఒకసారి ఆలోచన చెయ్యండి. సరే, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నటువంటి తర్వాత, మందిరానికి వెళ్తున్న తర్వాత, హృదయం దేవుడు తెరిచినటువంటి తర్వాత, ఈ సినిమాలు షికారులు అన్నీ వదిలిపెట్టేసిన తర్వాత మిగిలినటువంటి స్నేహితులు వచ్చి ఒత్తిడి చేసి నువ్వు రావాలి, నువ్వు వస్తేనే ఎంతో సంతోషంగా ఉండేది, ఎంతో హుషారుగా ఉండేది అని చెప్పి, మరి ఇప్పుడు వాళ్ళని ఎలా తప్పించుకోవాలి? నిజంగా అలాంటి మాటలకు అయిపోతాం. మనం పొగడాలి కానీ ఏమంటే పూరి కంటే కూడా పొంగిపోతాం, మనం పూరి కంటే కూడా పొంగిపోతాం. మనం పొగడాలి మనల్ని. అర్థమవుతుందా? అప్పుడు నేనేం చేసానో తెలుసా? వాళ్ళు అలాగంటే అవునరా నిజమే, అప్పుడు నేను అలాగుండేవాడిని, మీరు అలాగుండేవారు. కానీ ఇప్పుడు నా మనస్సు ప్రభు మార్చేసాడు. ఇప్పుడు నేను అక్కడికి రాలేను. ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే నా వెనకాల రండి అన్న. దేవునికి స్తోత్రం. రేపు ఆదివారం పలానా టైంకి నేను బయలుదేరుతాను సైకిల్ వేసుకుని, నువ్వు కూడా సైకిల్ వేసుకుని వచ్చే, నేనంటే నీకు ప్రేమ ఉంటే. అర్థమవుతుందా? ఏమండి? ఈరోజు ఆలోచించండి, ఎంత తెలివిగాను మనల్ని వీళ్ళ దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ మనస్సు మారడం అనేటువంటిది జీవితం మార్పుకి ప్రభు అయినటువంటి యేసయ్యే కారణం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మారు మనస్సు పొందక మునుపు అక్కడికిక్కడికి పరిగెట్టి చెయ్యి చూపించుకున్నాము, టైం చూపించుకున్నాము, ఇంటి ఇలాగొచ్చేసింది, ఇది మంచిదా కాదా, మంచిలు చూసుకున్నాం, ఇవన్నీ చూసుకున్నాం. ప్రభువుని ఎరిగినటువంటి తర్వాత మంచితో టైం లేదు. ఏ రోజైనా మంచిదే, ఏ సమయమైనా మంచిదే. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా మీరు? ఎక్కడైతే నమ్ముతున్నామండి. సమయం ఏ సమయమైనా మంచిదా కాదా? ఏ సమయమైనా మంచిదే. మన మనసు మంచిది అవ్వాలంతే, మన హృదయం మంచిది అవ్వాలంతే, మనం చేసే పని వాక్యానుసారమైంది అవ్వాలి అంతే. ఏమంటే దేవుడు తప్పకుండా దాన్ని ఏం చేస్తాడంటే సక్సెస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. కష్టం కలిగింది, బాధ కలిగింది, ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో మొరపెట్టేటువంటి ఫలము ప్రియులారా ఈరోజు మనలో కనిపించాలి. అందరూ వచ్చి అన్ని రకాలుగా మాట్లాడతారు. నీ అంత భక్తి ఎవరో చేయరు అంటారు. అమ్మ మనంత భక్తి చేస్తున్నాం అనుకుంటాం. మనం ఎక్కడ భక్తి, అంత భక్తి ఇంకా ఎక్కడ చేసేస్తాం? మనది ఏమన్నా అంత భక్తా కాదు. పైకి ఎత్తేస్తారు మనల్ని, ఆ తర్వాత ఒకేసారి కింద పడేస్తారు మనల్ని. అందుకనే కొంతమంది ఏమంటారో తెలిసే పొగుడుతుంటే, అమ్మమ్మ నన్ను ములగ చెట్టు ఎక్కించకమ్మా అంటారు. ములగ చెట్టు ఎక్కితే ఇంకేమన్నా ఉందా? అక్కడి నుంచి కింద పడిపోవడమే. ములగ చెట్టు ఇరిగిపోతే దాంతోపాటు మనం కూడా కాలో చెయ్యి ఎరగొట్టుకుంటాం. అందుకే ఇలాంటి ములగ చెట్లు ఎక్కించే వాళ్ళు మనకు చాలామంది ఉంటారు. ఏమండి? ఏమన్నా ఎక్కింతే అంజూరపు చెట్టు ఎక్కించాను కాక 2 కాయలన్నా కోసుకుని తినొచ్చు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఇప్పుడు అంజూరపు చెట్టు నేను పెంచుతున్నాను ద్వారపూడిలో. ఏమండి? గమనించండి, ఎక్కడన్నా పెంచుకోవచ్చు. ఇప్పుడు గమనించి ప్రియులారా ఆలోచన చెయ్యండి. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనల్ని పొగిడి, ఏమండి పొగిడి తిట్టినట్టుగా ఉండదు, పొగిడినట్టుగానే ఉంటుంది. చాలా తెలివిగా మాట్లాడతారు. కానీ ప్రియులారా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. కష్టం కలిగిందా ప్రభు తట్టుకే మన కన్నులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి? కొట్టినా కొడతాడు, పెట్టినా పెడతాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఏమండి ఒక ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పెడతారు కదా, అది పెట్టగానే ఆ పిల్ల ఎవరొకరు ఉంటారు, ఆ చిన్నోళ్ళు, అరే రారా ఇలా రారా తీసుకోరంటే తల్లి ఏముంటుందంటే ఒక ఆడు తీసుకున్నాడు అనుకోండి, అయిపోయింది, ఆడికి అయిపోయింది కదా అని చెప్పి అక్కడితో అయిపోదు. నేను అక్కడ నుంచి బయటికి రాగానే ఒరే ఇందాక ఎందుకు అంత ఏడ్చావు, నేను పెట్టినా నీకేంటి, మాస్టర్ గారు ఉన్నప్పుడే అంత అల్లరి చేసేసావు, తిను అని చెప్పి మళ్ళీ గిన్నెలో పెట్టి పట్టుకొచ్చేది కూడా తల్లే. దేవునికి స్తోత్రం. కొట్టినా తల్లే, పెట్టినా తల్లే, విడువడు ఆయన ఎడబాయుడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. కొంతమంది కష్టం వచ్చింది అనుకోండి, అలాగ వెళ్తుంటే తాళ్ళు అమ్ముతారు కొంతమంది, కడియాలు అమ్ముతారు కొంతమంది. ఇది కాలు కన్నా చెయ్యి కన్నా ఇట్టుకుంటే ఇంకా నీకు ఏ విధంగా ఏది ఆగదో. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చేది, పెళ్ళి అవ్వాలంటే పెళ్ళి అయిపోద్ది. అర్థమైందా? ఏది కావాలంటే అది అయిపోద్ది అంటే వెంటనే దాన్ని తొడిగేసుకుంటారు. ఇలాంటి వాటితో పని లేదు. దేంతో పని ఉందంటే జీవము కలిగిన దేవుని వాక్యంతోనే పని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆలోచన చేసుకోండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చేసే పని నమ్మకంగా చేయాలి ప్రియులారా. చేసే వ్యాపారం క్రమముగా చేయాలి. దొంగత్రాసట యెహోవాకు హేయమని ఉంది, సరి అయిన గుండు ఆయనకు ఇష్టం అండి. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మారు మనస్సుకు తగిన ఫలం అని అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ గనక అవతల వ్యక్తికి నష్టం కలిగించేది ఏది మన జీవితంలో ఒకవేళ ఏదైనా కనబడినప్పుడు దాన్ని వెంటనే సరిదిద్దుకోవాలి మనం. ఒకవేళ వాళ్ళు పొరపాటున డబ్బులు ఇచ్చారు అనుకుందాం, ఎక్కువ ఇచ్చేసారు అనుకుందాం, ఇవ్వగానే అండి అలాగే ఎన్ని తీసుకుందో ఆవిడ, అలాగే ఎన్నట్టుకు వెళ్ళిపోయిందో అని అనుకుని చెప్పబెట్టకుండా సరిపోయినాయి అమ్మంటే సరిపోయినాయి. ఎక్కడ సరిపోయినాయి? మన మనస్సాక్షి ఏం చేద్దంటే, అమ్మా మన మనస్సాక్షి ఏం చేద్దంటే నేరారోపణ చేద్దాం. ఎక్కడ సరిపోవడం? నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చింది ఆవిడ, నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అతను. కాబట్టి నువ్వేం చేయాలంటే నిజాయితీగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడైతే అలా పెట్టేసుకున్నాం, కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి మన మనస్సాక్షి అంగీకరించదు. అంగీకరిస్తుందంటే నీ మనస్సాక్షి తేడా అయిపోయిందనమాట, జబ్బు చేసిందనమాట. మళ్ళీ తిరిగి ప్రభువా బాగు చేయమని అడగాలి. అర్థమవుతుందా? అబద్ధాలు ప్రియులారా చెప్పడం, ఏమండి మోసాలు చేయటం, లేకపోతే అపవిత్రమైనటువంటి సంభాషణలు చేయటం. ఈ సంభాషణ నోటితో చేయక్కర్లేదు. ఇప్పుడు సెల్ ఉందా, ఆ సెల్లలో ఏమండి టైప్ చేయొచ్చు. ఇక్కడ మీటింగు ఏం చేయొచ్చు? సెల్లలో టైప్ చేసేయచ్చు. లేకపోతే ఎరగకుండా ఎన్నో రకాల సంభాషణలు జరుగుతున్నాయి. అలాంటివి చేయకూడదు. మారు మనస్సుకు తగిన ఫలము మీరు ఫలించండి. ఒకవేళ ఫలించకపోతే ఏం జరుగుతుందంటే నష్టపోతాం మనమే. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను మీరు చూడండి. అప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే నీవు చేసే ప్రతి ఒక్క అపవిత్రమైనటువంటి క్రియకు కూడా ఖచ్చితంగా నీకు ప్రతిఫలం తప్పదు. కాబట్టి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి క్రమమైనటువంటి జీవితంలోనికి నేను రావాలి. అప్పుడే మనం కనికరించబడతాం. సామెతలు 28:13 రాయబడి ఉంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఏమండి కనికరం పొందుతాడట. కాబట్టి కనికరం పొందడానికి ఒకటే మార్గం ఏంటంటే, నీవు ఇది చేసి ఇంకో 10 మందికి దానాలు ఇచ్చేస్తే సరిపోదు. దానం ఇచ్చిన దానికి ప్రతిఫలం వేరే ఉంటుంది. నువ్వు చేసినటువంటి ఆ తప్పిదాలకు ప్రతీకారం వేరేగా ఉంటుంది, ప్రతి దండన వేరేగా ఉంటుంది. ఏమండి కొంతమంది ఇలాగ అనుకుంటున్నారు, ధర్మం చేస్తే ఏమండి చేసినటువంటి పాపం పోద్ది అనుకుంటున్నారు. పోదు. ఏమండి మనం దిద్దుకోవాల్సిందే, ఒప్పుకోవాల్సిందే, ప్రభువు పాదాలను పట్టుకోవాల్సిందే. యేసయ్య సన్నిధిలో ప్రియులారా మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఒకసారి మా అమ్మాయి చెప్పింది ఏంటంటే, పుస్తకాలు ఇచ్చి రాసేసుకోమంటున్నారట. నేను రాయనండి అంది. అదేంటమ్మా మేమే కదా రాసుకోమంటున్నాం. లేదండి నేను రాయను. ఎందుకు రాయను? దేవుడు చూస్తున్నాడు కాబట్టి. మా డాడీకి మమ్మీకి తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి. ఈరోజు మన జీవితాల్లో మన భయం దేనికి అని అంటే, ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో అనే భయంతో ఉంటే, వాళ్ళు చూడకపోతే మనం మామూలుగానే పలానా వాళ్ళు లేరు కదా. ఎవరు లేరు? మన గురించి చెప్పేవాళ్ళు లేరు. మనం నోటీస్లో పడం కాబట్టి మనం ఏదైనా చేసేయచ్చు అనుకునేటువంటి ఆలోచన చేతనే ప్రియులారా ఈరోజు మనం ఉంటే మనం ఇంకా సరిగా మారు మనస్సు పొందనట్టే లెక్క. మారు మనస్సు పొందినటువంటి వ్యక్తికి దేవుని కన్ను నన్ను చూస్తుంది అనే విషయం ఎప్పుడూ జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చూస్తారు? భార్యను భర్త అన్ని సమయాల్లో చూడలేదు, భర్తను భార్య అన్ని సమయాల్లో చూడలేదు, పిల్లలను తల్లిదండ్రులు అన్ని సమయాల్లో చూడలేరు. చూడగలరా? ఎవరిని చూడలేరు. ఎవరు చూడగలరు అని అంటే, తన పరిశుద్ధాకాశములో నుండి నరులందరినీ చూస్తున్నాడట ఆయన. ఏమండి ఆయన చూస్తున్నాడు. మారు మనస్సు పొందినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ఫలం ఏంటంటే దైవ భయం అనేది ఉండాలి. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం.
మారు మనస్సు పొందినటువంటి తర్వాత నేను దేవునికి భయపడువాడను అని చెప్పగలిగిన యోసేపులాగా చెప్పడమే ఖచ్చితమైన ఫలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎప్పుడు ఆ మాట అన్నాడు అని అంటే 39వ అధ్యాయంలో పాపానికి యజమానురాలు ప్రేరేపించినప్పుడు ఆ మాట అన్నాడు. ఏమండి, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చూడండి, 9వ వచనం, ఆదికాండం 39:9 చూసినట్లయితే అక్కడ రాయబడింది, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని చెప్పి తన యజమాని భార్యతో అన్నాడు. ప్రియులారా, ఒప్పుకున్నవాడు కాదు, అలాగ చేయటానికి అంగీకరించిన వాడు కాదు, పైగా అక్కడి నుంచి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపు అన్యాయం అయిపోయాడు, యోసేపు అమ్మబడిపోయాడు. ఆ అమ్మబడినటువంటి చోటనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. విచారణకర్తగా దేవుడు అతను హెచ్చించినటువంటి తర్వాత చెరసాలకు వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి ఆశ్చర్యకరంగా చెర నుంచి విడిపించబడ్డాడు, సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు తండ్రి కబురు పంపించాడు. ఏమన్నా తెలుసా? నా తండ్రిని తీసుకుని వచ్చేయండి, మీరు అందరూ వచ్చేయండి అక్కడి నుంచి, అక్కడ కరువు కదా, ఇక్కడ సమృద్ధిగా ఉంది కదా, ఇక్కడికి వచ్చేయండి అన్నాడు. తీరా అక్కడికి వచ్చినటువంటి తర్వాత వాళ్ళకు చక్కని వసతులన్నీ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అనుకుంటున్నారు, మనం తను ఎంతగానో బాధ పెట్టాం కదా, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునేవాడుగానే ఉంటాడు. ఏమండి, అవకాశం ఇప్పుడు అతనికి దొరికింది, ఇప్పుడు పవర్లోకి వచ్చాడు కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వడానికి అతనికి అవకాశం ఉంది. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు చనిపోతాడు ఐగుప్తులో. యాకోబు చనిపోయినటువంటి తర్వాత ఈ అన్నయ్యలందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఏం చేస్తారో తెలుసా? ఒక ఆలోచన చేశారు. ఏమనంటే యోసేపుకు తండ్రి చెప్పనటువంటి ఒక మాట చెప్పారు. ఏమనో తెలుసా? చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివితే, యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడు నేను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఒకవేళ నీవు గనక ప్రియులారా భయపడుతుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా పోషించదను అని చెప్తున్నాడు. అండి, ఈయనకి భయం ఎందుకు కలిగిందంటే, ఇక అయిపోయింది. ఇప్పటి వరకు తండ్రిని బట్టి ఆయనకుంటే, తండ్రిని బట్టి కూడా కాదు, అసలు మొట్టమొదట తండ్రిని బట్టి కాదు, దేవునికి భయపడి యోసేపు ఏం చేశాడంటే ఆ మనస్సులో ప్రతీకారం తీర్చుకోకుండా వారి పట్ల ప్రియులారా ప్రేమగానే నడుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు బాధను అనుభవించి ఆయన మేలు మాత్రమే మన కొరకు చేశారు. ఆయన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రియులారా ప్రాణమును పెట్టి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసి నిత్య జీవాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, ఆయనకు భయపడే వారిగానే మన జీవితం ఉండాలి. ఇదిగో, ఒకవేళ నీవు సమాధిలోనికి వెళ్ళినటువంటి తర్వాత ఈ సమాధిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? దేవునికి భయపడిన వాడండి ఇతడు, దేవునికి భయపడిందండి ఈవిడి అన్నటువంటి సాక్ష్యం ఒకటి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడేది? ఈయన ఎవరికి భయపడేవాడు? అది చూసారా, అటువంటి సాక్ష్యం. మారు మనస్సు పొందిన వారికి ఇంకా అంతకంటే మించి ఈయన అంత సంపాదించాడండి, ఇంత సంపాదించాడండి అనేటువంటి సాక్ష్యం కాదు. భయపడేవాడు దేవుడికి. ఎవరికి భయపడేవాడు? దేవునికి భయపడేవాడు. ఈరోజు మనం ఆలోచించుకుంటే మారు మనస్సుకు తగిన ఫలం ఏంటంటే దేవునికి భయపడటం. దేవునికి భయపడటం. ప్రియులారా, ఆలోచించుకుందాం. ఎక్కడ ఎవరికి భయపడుతున్నావో, నువ్వు దేనికి భయపడుతున్నావో అవన్నిటికీ కాదు భయపడాల్సింది, దేవునికే భయపడాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డంట? దేవునికి భయపడేవాడు దేనికే భయపడ్డు. నా పోషణ ఎలాగా, అయ్యో నా బ్రతుకెలాగా భయపడ్డావు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువ ఉండదు, ఆయన చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకున్నాం. అసలు మన జీవితాల్లో వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈరోజు ఈ స్థితిలో ఉంటామని ఎప్పుడైనా మనం ఇంతకుముందు ఎప్పుడైనా అనుకున్నామా?
అనుకున్నావా? అనుకోలేదు. నేనైతే అనుకోలేదు. ఏమండి? కానీ దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగానే చేసే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఉన్న దాంట్లో సంతృప్తి చెంది ప్రియులారా మనం భక్తి సాధన చేయగలిగితే, ఏమండి, కొంతమంది ఉన్న దాంట్లో సంతృప్తి చెందరు, దైవభక్తి జీవితంలో కూడా సాధన చేయరు. అందుకనే దేవుని వాక్యం ఇలా చెప్పబడుతూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూడండి. 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా ఏం గలవారమయ్యుండి, అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందాం. ఈ రోజున మనకున్న నిరాశకు, మనకున్న కృంగుదలకు కారణం ఏంటంటే తృప్తి లేకపోవడమే. అర్థమవుతుందా? ఉద్యోగం లేనివాడేమో లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఉద్యోగం ఉన్నవాడేమో నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇది కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నాను, ఎంత వర్క్ చేస్తున్నాను, కానీ నాకు సరైన జీతం రావట్లేదనే తృప్తి లేదు. ఇది కూడా లేనటువంటి వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు అనే ఆలోచనతో ఒకవేళ మనం ఉంటే ఖచ్చితంగా తృప్తి కలిగి ఉంటాం. ఆ నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా? మనం ఎంత ఉంటే ఏం ప్రయోజనం? ఈ లోకంలోకి ఏమన్నా వచ్చామా? తీసుకుని పోగలమా? పోలేము. కాబట్టి దైవభక్తి సాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించుకుంటే భక్తిని సాధన చేయడం అనేది ఈ రోజున చాలా కుదువైపోయింది. సంఘాల నిండా మనుషులు కనపడుతున్నారు. యూట్యూబుల్లో చూస్తూ ఉంటే అయ్యి బాబోయ్ ఎంత జనం కనపడుతున్నారు. కానీ అన్ని ఆకులే, ఫలాలు కనిపించట్లేదు. అన్ని ఆకులే. ఏమండి? యేసయ్య నిన్ను వెతుకుతుంటే, యేసయ్య నిన్ను చూస్తుంటే ఫలం కనిపించట్లేదు. మారు మనస్సుకు తగిన ఫలం. ఎంతమందిలో దేవునికి భయపడేవారు ఎంతమంది? ఏమండి? ఎంతమందిలో నిజంగా దేవునికి భయపడేవారు ఎంతమంది? ఆ భయము, ఈ భయము, వ్యాధి గురించిన భయము, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల గురించి భయము, లేకపోతే పరువు గురించి భయము, అనేక రకాల భయాలు ఉన్నాయి. కానీ దేవునికి భయపడేటువంటి భయం మాత్రం ఈ రోజున ఏమైపోయిందో తెలుసా? కనిపించట్లేదు. అన్ని ఆకులే కనపడుతున్నాయి, ఫలం కనిపించట్లేదు. ఫలము కనిపించిందంటే సంతోషిస్తాడు, ఫలం కనిపించకపోయిందంటే బాధపడతాడు. మీరు ఆలోచించుకోండి. అర్థమవుతుందా? ఫలం కనిపించిందంటే మనం సంతోషించినట్టు, మనలో ఫలం కనిపిస్తే ఆయన సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆలోచన చేసుకుందాం. ఏంటి? ఒక ఫలం అనేది మన జీవితంలో కనిపించాలి. ఒకసారి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తుంటే ఒక నాస్తికుడు, ఒక అతను వచ్చి చాలా దూషణగా ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ముందు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు, దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపించు అంటున్నాడట. నాకు చూపించు అంటే ఆగండి చూపిస్తాను అంటున్నాడు. చెప్తున్నాడు. మళ్ళీ మాట్లాడినట్లే అవతల వ్యక్తి మాట్లాడినవ్వకపోతే పాస్టర్ గారు ఏం చేశారంటే, బాబు వెళ్ళరా ఒకసారి, నాన్న నువ్వు ఇతను తీసుకెళ్ళి దేవుణ్ణి చూపించు అన్నాడంట. ఇది ఈయన్ని చూపించమంటే ఆయన చూపించమంటున్నాడు అన్నాడు. సరే చూపిస్తాను రండి నా వెనకాలని బయటికి తీసుకొచ్చాడంట. ఇక్కడ ఉంటాడా దేవుడు? రండి అన్నాడంట. దేవుని చూపిస్తానని తీసుకొని వచ్చి ఇక్కడికి రమ్మంటావు, అక్కడికి రమ్మంటావు అంటే ఏంటి? రండి అన్నాడట. ఏమండి? ఒక వీధిలోకి తీసుకెళ్ళాడు. ఆ వీధిలో నుంచి ఇంకో వీధిలోకి తీసుకెళ్ళాడు. ఆ వీధిలో నుంచి ఇంకో వీధిలోకి తీసుకెళ్ళాడు. మొత్తానికి ఆ ఊరంతా దాటించేసింది. ఏంటి ఇక్కడ ఉంటాడా మీ దేవుడు? దేవుడు ఇక్కడ ఉంటాడా అంటే రండి చూపిస్తాను మీకు అన్నాడు. ఆ ఊరు నుంచి ఒక అరణ్య ప్రాంతంలోకి ఉంది, ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో లోపలకంట తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్ళిపోయాడంట. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? దేవుడిని చూపించమన్నారు కదా, చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. ఏమండి? ఇలా మాట్లాడుతూ లోపలకంట తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పుర్రెలు కనపడుతున్నాయంట. పుర్రెలు కనపడుతున్నాయంట. ఈ పుర్రెలు ఇంచుమించుగా ఒక 153 ఉన్నాయంట. 153. ఈ 153 పుర్రెలు అక్కడ ఉన్న పరిస్థితులు చూపించి ఇతను చెప్తున్నాడు, దేవుడిని చూపించమన్నావు కదా, ఒకవేళ గనక ఈ రోజున నేను ఆ దేవుడే గనక నా హృదయంలో లేకపోతే, నా బ్రతుకులో లేకపోతే 154వ వ్యక్తి నువ్వు అవుతూ అన్నాడంట. కనబడుతున్నాడా లేదా ఇప్పుడు దేవుడు? ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? చెప్పండి. నరమాంస భక్షకుని యొక్క హృదయం లోపల ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుణ్ణి చూపించగలిగినట్లుగా నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ సంభాషణ, నీ ఓర్పు, నీ యొక్క ప్రార్థన జీవితం ఉంటే ప్రియులారా ఖచ్చితంగా నీవు దేవుని కొరకు ఒక్క ఆత్మను సంపాదించగలుగుతావు. ఆ ఒక్క ఆత్మ కోసమే దేవుడు నీ నుంచి నా నుంచి చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క ఆత్మ కోసమే చూస్తున్నాడు. ఈరోజు ఒక్క ఆత్మ కూడా లేకుండా నిలబడిపోయినటువంటి నీవు ఫలించినటువంటి చెట్టువా, లేకపోతే ఫలిస్తున్న చెట్టువా?
ఏమండి ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు ఏం చేసుకుంటాం? ఏమంటే తోటకూర అయితే ఆకులు పనిచేస్తాయి, అంజూరపు చెట్టు ఆకులు పనిచేయవు. కచ్చడాలు కుట్టుకోవడానికి పనిచేస్తుంది తప్ప. ఏమండి ఆదికాండం 3వ అధ్యాయంలో అంజూరపు ఆకులే వాళ్ళ కచ్చడాలు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి. ఆ ఫలము నీలో కనబడితే, నాలో కనబడితే, నువ్వు పాడే పాటలకు అర్థం ఉంటుంది, నువ్వు చేసే ప్రార్థనకు అర్థం ఉంటుంది, నువ్వు చెప్పే సాక్ష్యానికి అర్థం ఉంటుంది, నువ్వు మందిరానికి రావడంలో అర్థం ఉంటుంది, నీవు పరిచర్య చేయటంలో అర్థం ఉంటుంది. ఈరోజు ఆలోచన చేసుకోండి. మారు మనస్సుకు తగిన ఫలము గనక ఫలించకపోతే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. ఈరోజున ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. నిరాశ కలిగించేటువంటి వారిగా మనం మిగిలిపోతున్నామా, లేకపోతే కొంతైనా దాహాన్ని, లేకపోతే కొంతైనా ఆకలి తీర్చగలిగిన ఒక ఫలమును మన జీవితంలో ప్రభువుకు మనం అందించగలిగిన వారిగా మనం ఉన్నామా? మన మాటలే ఫలం, మన యొక్క ప్రార్థనే ఫలం. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థనలు ఎలాగుంటాయి అంటే ఎంతసేపు వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటాయి ప్రార్థన, వాళ్ళ చుట్టూనే. కాదు 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 అలాంటి ప్రార్థన కాదు, అలాంటి ప్రార్థన కాదు. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన, దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు ఎరిగి చేసే ప్రార్థన, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో చేసే ప్రార్థన ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఉండాలి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ రాయబడుతుంది. ఏమంటున్నాడో తెలుసా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసి ఉన్నారు? సిలువ వేసి ఉన్నారు. కానీ కొంతమంది మనం సిలువ వేయనటువంటి రీతిగా ఉన్నాం. వేటిని సిలువ వేయాలి? శరీరాన్ని సిలువ వేయాలి, దాని ఇచ్చలను సిలువ వేయాలి, దురాశలను సిలువ వేయాలి. ఏమండి ఆత్మఫలము మనలో ఫలించు, ఆ ఆత్మ ఫలం మనలో కనిపించాలి. ఫలము బయటికి కనిపించే ఫలం. ఏమండి ఫలము బయటికి కనిపించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ఫలము నాలో కనిపించాలి ప్రభువా అని చెప్పి మనం కోరుకోవాలి. కొన్నిసార్లు ప్రియులారా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఫలము కనిపించినటువంటి ఆకులతో నిండిపోయిన చెట్లాగా ఉన్నాం. మనం పైకి అందంగా ఆకర్షణీయంగా కనబడుతుండొచ్చు, మన మాటలు ఆకర్షణీయంగా ఉండొచ్చు, పాటలు ఆకర్షణీయంగా ఉండొచ్చు, ఇంకా ఆరాధన ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఆత్మతో సత్యముతో క్రమముగా ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన ఆరాధన చేయాలి. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రియులారా ప్రేమ మనలో కనిపించవలసినటువంటి ఫలం. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ఉన్న వాళ్ళను పిలవడం అని కాదు, కానీ పిలుస్తాం. వాళ్ళు మనల్ని పిలిస్తే మనం వాళ్ళని పిలుస్తాం. కానీ ఈ రోజున మనం ఆలోచిస్తే లేనటువంటి వారు మనం తిరిగి పిలవలేనటువంటి వారికి మనం చేస్తే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఏమంటే మన ప్రేమలు ఎలాగంటే మనం ఇస్తాము, మళ్ళీ వాళ్ళు ఇస్తారు మనకి. మనం ఇస్తే తిరిగి ఇవ్వలేనటువంటి వాళ్ళని ప్రేమించడం అనేది అది నిజమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇవ్వడము అని అన్నారు. ఎందుకో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు ఇచ్చాడు. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిత్య జీవాన్ని మనకిచ్చాడు. ఈ రోజున మనం ఆయనకి ఏమి ఇచ్చాం? ఏమండి ఈ రోజున మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నాము? ఈ రోజున మనము ఆయనకి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మనము ఆయనను ప్రియులారా నిజంగా ప్రేమిస్తే లేని వాళ్ళకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే తిరిగి మనకు వాళ్ళు చేయలేని వాళ్ళకి ఇవ్వాలి దేవుని వాక్యాన్ని బట్టి. అలా చేయగలిగితే అదే నిజమైనటువంటి ప్రేమ, అదే నిజమైన సంతోషం, అదే నిజమైనటువంటి ఆత్మఫలం. ఈరోజు ఆలోచించుకుందాం. మన జీవితం, మన బ్రతుకు దేవుడు మన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఫలము లేనటువంటి అంజూరపు చెట్టులాగా ఉన్నామా? ఫలము కలిగినటువంటి చెట్టులాగా మనం ఉన్నామా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే గనక ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇంకా కొంతమంది రక్షణ పొందకుండా, ఇంకా కొంతమంది మారు మనసు పొందకుండా ఏమండి వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా కొంతమంది దేవుని సన్నిధిలోకి రాకుండా ఇంకా భేషజాలో లేకపోతే ఇంకోటో ఏమంటే రాత్రి డ్యూటీ చేసిన వాళ్ళు మళ్ళీ పొద్దున్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నాకు కూడా వచ్చిన తిమోతి ఉన్నాడంటే నేను అస్తమాను వ్యాగన్లు వచ్చినాయి, ఆ లారీలు తోలుకోవడం. రాత్రి ఎప్పుడో 10 అయింది వచ్చేటప్పటికి, 10, 10:30, 11 అయ్యి ఉంటుంది.
పొద్దున్న మళ్ళీ తెల్లవారుజామున లేచి నా కోసం సిద్ధపడి నన్ను తీసుకురావడానికి సిద్ధపడుతాను వచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవునికి ప్రియులారా ఉపయోగపడాలన్న ఆశ మనకుంటే ఖచ్చితంగా మనం ఆయన సన్నిధిలో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట చెప్తున్నాను, చివరిగా ఈ మాట ఒకటి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఆరాధన అనేది, ప్రతి ఆదివారపు ఆరాధన దేవునితో జీవించబోయే నిత్య జీవితానికి ఒక అడుగు దగ్గరగా మనల్ని తీసుకెళ్తుందన్నాడు డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి భక్తుడు. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ సండే వర్షిప్ ఇస్ ఎ స్టెప్ క్లోజర్ టు ఎటర్నిటీ విత్ గాడ్. ఆలోచించండి, నిత్య జీవములో ఏమంటే నిత్య జీవితానికి ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లడమే ఆరాధన యొక్క ఉద్దేశం. ప్రతి ఆదివారపు ఆరాధన దేవునితో జీవించబోయే నిత్య జీవితానికి ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్తుంది. ఈరోజు మనం వచ్చిన వారు వచ్చినట్టు కాకుండా మరొక అడుగు దగ్గరకు మనం చేర్చబడటమే ఈ ఆరాధన యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ప్రార్థన చేసుకుందాం. ఆ ఉద్దేశ్యం నాలో నీలో నెరవేరుతుందా? ఆ ఫలము మనలో కనిపిస్తుందా? ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాకు సహాయం చేయండి.